హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ రెసిపీ చూసేద్దామా. చికెన్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి స్పైసీకి తగ్గట్టు కారం తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఆ తర్వాత కొంచెం కలర్కి, ఫ్లేవర్కి, టేస్ట్కి అన్నిటికీ కలిపి చిటికెడంత పసుపు తర్వాత కొంచెం ఫ్లేవర్కి, టేస్ట్కి గరం మసాలా వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత చికెన్ మసాలా తర్వాత కొంచెం ఫ్లేవర్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆ పచ్చిమిర్చి ఇప్పుడు వేసేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ కోసం ఒక నిమ్మకాయ దబ్బ మొత్తం పిండేసేద్దాం. ఆ జ్యూస్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేద్దాం. ముందు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసేయండి. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఒక గంట అరగంట పక్కన పెట్టేద్దాం. ఈ తర్వాత కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందాక చికెన్ పక్కన పెట్టుకున్న చికెన్ని మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ని ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. చిన్నగా ఆయిల్ మీద పడకుండా అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉందాం. నేను కరోనా టైంలో చికెన్ తినటం మానేసా. మళ్ళీ స్టార్ట్ చేసింది అంటే చికెన్ పకోడీ తిని అప్పుడు స్టార్ట్ చేసాం. మళ్ళీ ఎందుకో చికెన్ మీద విరక్తి వచ్చింది. మళ్ళీ చికెన్ పకోడీ వల్ల స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. చికెన్ని ఇప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకుందాం. భలే కలర్ఫుల్గా వచ్చింది. మనం ఫుడ్ కలర్ కూడా వేయలేదు, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.